హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు టాప్ ఫ్లోర్లో ఉన్నాను ఖైరతాబాద్ గణేష్ వెనకాల బిల్డింగ్లో. సో ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం, సచివాలయం, ఇంకా బిర్లా మందిర్ ఇవన్నీ ఒక్క షాట్లో వచ్చేసినాయి. చాలా బాగుంది ఆ ఫ్రేమ్. పెంచి రైట్ తీసుకోగానే ఇక్కడ మన ఖైరతాబాద్ గణేశుడు స్టేషన్ ఆగులు అయితే ఫిట్ చేసేసినారు. ఇంకా పొద్దు నుంచి ఇంకా నైట్ వరకు వెల్డింగ్ అయితేనే ఉంది. స్పార్క్స్ మొత్తం కింద పడుతుంటే అసలు ఏంది మంటలతో వర్షం వస్తుందా అనిపిస్తుంది. సో ఇది మన స్టేషన్ ఆగు అంటే బిఫోర్ వెల్డింగ్ అనమాట ఇది. సో ఈ స్ట్రక్చర్లో ఉంది. దీని అక్కడ మా నాన్న వాళ్ళు ఫిక్స్ చేసినారు, వెల్డర్ అన్న వాళ్ళు. చూడండి ఇక్కడ బ్యాక్ ఫ్రేమింగ్ చూసుకుంటే పాము లోపల ఇప్పుడు అన్న వాళ్ళు మొత్తం వెల్డింగ్ చేస్తున్నారు ఆ స్ట్రక్చర్ని. చూడండి మన వెళ్ళారనే నా ఫోన్ తీసుకొని అయితే ముంగడికి వెళ్ళాడు. డెప్త్ మొత్తం చూపిస్తున్నాడు ఎట్లా ఉంటుంది అనేసి. ఓ అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి వర్మ, ఆ రేంజ్లో ఉంది. నుంచి అన్నైతే మొత్తం జూమ్ మొత్తం డెప్త్ మొత్తం చేసినారు. చూసాం ఎట్లా ఉంటుందో ఫ్రేమ్ అది. ఓ ఓ ఓ సో ఇక్కడ మన సైడ్ ఫేస్ అయితే అంతా వెల్డింగ్ అయితే అయిపోయింది గణేష్ ఉంది. చూడండి అసలు ఆ వైర్ ఎంత పెద్దగా ఉంటుందో ఆలోచించి ఆ వెల్డింగ్ టార్చ్ ఇంకా వైర్ కింద నుంచి వేసుకుంటారు. అది మిషన్ అనేది కింద ఉంటుంది. సో అక్కడి నుంచి మొత్తం వైర్ వేసేసుకుంటారు. సో ఇక్కడ 2 వెల్డింగ్ మిషన్స్ వాడతారు అనమాట. దీనికి 2 టైమ్స్ అట్ ఏ టైం చేయొచ్చు అనమాట. ఇక్కడ అన్న అయితే గ్యాప్ను కూడా ఒక చిన్న చిన్న ఐరన్ రాడ్స్ తీసుకొని అక్కడ పీసెస్గా పెట్టేసి వెల్డింగ్ చేస్తున్నారు అనమాట. అంటే దాని వెనకాల మళ్ళీ జాలి వస్తుంది. ఆ జాలి మళ్ళీ దాని మీద పేస్ట్ చేసేసి దాని మీద మళ్ళీ ప్లాస్టరింగ్ చేస్తారు అనమాట. సో గ్యాప్ అనేది లేకుండా చూసుకుంటూ వెల్డింగ్ చేస్తున్నారు అన్నవాళ్ళు. సో ఇది వచ్చేసి రూఫ్ అనమాట. ఇక్కడ నుంచి మనకు తాళ్ళు పులిస్ అని ఉంటే మన మెటీరియల్స్ కావాలన్న కింద నుంచి దాని నుంచి మొత్తం గుంజుతూ ఉంటారు అన్నమాట పైనకి. ఇది వచ్చేసి మన సెకండ్ ఫ్లోర్లో ఉన్న గణేశుని విగ్రహం వెనకాల నుంచి షార్ట్ తీస్తున్నాను.